హాయ్, నా పేరు డాక్టర్ కొండపల్లి స్వామి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. ఆడపిల్లలకి ఫిట్స్ వస్తే చాలా మంది భయపడుతుంటారండి. అలాగే పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళైన ఆడవాళ్ళకి ఫిట్స్ వచ్చినా, ప్రెగ్నెన్సీలో ఉన్నా గానీ చాలా భయపడుతుంటారు. ఆడవాళ్ళకి ఫిట్స్ ఉంటే ఏం చేయాలి? అదే పెళ్లి గానీ ఆడవాళ్ళకి కనుక ఫిట్స్ వస్తున్నాయంటే మాత్రం ఇనిషియల్ స్టేజ్ లోనే కారణం తెలుసుకొని, ఏ రకమైన ఫిట్స్ తెలుసుకొని కరెక్ట్ గా ట్రీట్మెంట్ వాడగలిగితే ఫ్యూచర్ లో మ్యారేజ్ గానీ, ప్రెగ్నెన్సీ గానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వస్తాయా? ఆల్రెడీ ఫిట్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుందండి మ్యారేజ్ తర్వాత, లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కొత్తగా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటది. ఆల్రెడీ ఫిట్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా? ఫిట్స్ ఉన్న పేషెంట్లు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చండి, కానీ ప్లాన్ చేసే ముందు ఏ రకమైన టాబ్లెట్లు వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ కొంచెం పేషెంట్ కి కొన్ని రకాల మందుల వల్ల పుట్టబోయే బిడ్డకి అవయవాలు అబ్నార్మల్ గా ఉండవచ్చు. సో మీరు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఆ మందులు ఆపేసి వేరే మందులు వాడాలా వద్దా అనేది డిసైడ్ చేసిన తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. ఒకవేళ ఫిట్స్ మందులు వాడుతున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ కనుక వస్తే వెంటనే మీరు దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ ని సంప్రదించండి. అప్పుడు వాడుతున్న టాబ్లెట్లను లోపల బిడ్డ పెరుగుతున్న విధానాన్ని బట్టి ఆ టాబ్లెట్స్ ఇంకా ఉంచాలా, కంటిన్యూ చేయాలా, లేకపోతే కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా టెస్టులు చేయించాలని నిర్ధారించాల్సి వస్తుంది. ఒకవేళ లోపల బేబీకి గనక అవయవాలు ఏమైనా తేడాగా ఉంటే అబార్షన్ చేయించాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వస్తాయా? 100లో 5గురికి ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. లేదా ఆల్రెడీ ఫిట్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వల్ల ఫిట్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ నెలలు నిండుతున్న కొద్దీ ఫిట్స్ వచ్చే అవకాశం ఇంకా పెరుగుతూ ఉంటది పేషెంట్స్ కి. సో డోస్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ కారణం లేకుండా కూడా ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీలో ఫిట్స్ బీపీ పెరిగి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఎక్లాంప్షియా అంటారు. దానికి ఎంఆర్ఐ స్కాన్ చేపించి తగిన ట్రీట్మెంట్ చేయాలి.